హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మనకు ప్రీ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఒకసారి చూడండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనేది. మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏమో కొంచెం నెగెటివ్‌లో ఉంది గదా! గ్యాప్ డౌన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. సెన్సెక్స్ మాత్రం న్యూట్రల్ పాజిటివ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన సెన్సెక్స్‌లో ఆల్రెడీ నిన్న షార్ట్ వీడియో అనేది నేను లైవ్‌లో చేయడం జరిగిందండి ఎడ్యుకేషన్ పర్పస్‌లో. ఏమని చెప్పాను 74,100 పుట్. ఓకే. 74,100 పుట్టును 74,400 కాల్. ఓకే. సో, ఈ 500 పాయింట్స్ రేంజ్‌లో మీరొకసారి ఇవి అబ్జర్వ్ చేయండి. మనకిక్కడ 700 పాయింట్స్ రేంజ్ ఉంది. 500 స్ట్రక్చర్ అనేది ఉంది. టార్గెట్ అనేది హిట్ అవుతుందా లేదా? టార్గెట్ కూడా చెప్పాను డైరెక్టే 600. ఓకే. సో, మార్కెట్‌లో ఎలా ఎళ్తుంది? మూవ్‌మెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. యాడ్ యాడ్ చేసుకొని. మీరు క్యాండిల్స్‌ని బేస్ చేసుకొని చెప్పాలి అనేసి మీరు అనుకుంటే ప్రతి దాంట్లో క్యాండిల్స్ అనేది ఆహ్, అంత ప్రెడిక్ట్ అవ్వదు. ఓకేనా. ఈవెన్ ఇంత స్ట్రక్చర్ ఉన్న ఎన్ని పాయింట్స్ రేంజ్‌లో మన ప్రైస్ యాక్షన్ ఎంట్రీస్ ఉన్నా లేకపోతే సెల్ ఆర్డర్స్ టార్గెట్స్ ఉన్నా గూడా కంప్లీట్‌గా ఇవ్వాలనే ఈ టార్గెట్ హిట్ అవుతుంది అని మేము గూడా ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే అది మేము ప్రెడిక్ట్ జేయము. కాకపోతే వీక్లీ వైస్‌లోనా, మంత్లీ వైస్‌లోనా మేము చెప్పిన టార్గెట్ అయితే వస్తది. సమ్ ప్రాఫిట్ అనేది గెయిన్ అవ్వడం పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. సో, క్యాండిల్స్ ఎలా ఉన్నాయంటే డైలీ చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు మార్కెట్‌లో మనకు 3:30కి క్లోజ్ అయిపోయినాక కంట్రీ వైస్‌లో గానీ, లేకపోతే అదర్ కంట్రీస్ ఏదైనా ఎకానామిక్ ఏదన్నా నెగెటివ్‌గా స్ప్రెడ్ అయినా, బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చినా గూడా మనం ప్రెడిక్ట్ చేయలేం దాన్ని. ఓకేనా. సో, మార్కెట్ అనేది వాటికి రియాక్ట్ అయ్యి ఓపెన్ అయితుంది నెక్స్ట్ డే. అవునా. సో, వాటిని మనం ప్రెడిక్ట్ చేయలేము గాబట్టి మార్కెట్ ఎలా ఉన్నా పాజిటివ్‌లో ఉన్నా, నెగెటివ్‌లో ఉన్నా, న్యూట్రల్ పాజిటివ్‌లో ఉన్నా ఇక్కడేంటి అంటే మనం తీసుకునే స్ట్రక్చర్ అనేది మనకు క్లారిటీ ఉండాలి. ప్రైస్ యాక్షన్స్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ 2 క్లారిటీ ఉండాలి. సో, వాటిని మీరు పేషెన్స్‌గా అబ్జర్వ్ చేసేంత పేషెన్స్ మీకుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఆ ఇంట్రెస్ట్ మీకుండాలి. ఎందుకంటే మనకు నచ్చిన దాని కోసం మనం ఓపికగా ఎన్ని రోజులైనా చూసేంత మెంటాలిటీతోని మనం ఉండం. నచ్చలేదనుకోండి వితిన్ 1, 2 మినిట్స్ కూడా ఇరిటేట్ అయిపోతా ఉంటాం. అంటే నేను ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ అనట్లా. మన హ్యూమన్స్ ఎలా ఉంటారు? మన యొక్క థాట్స్ ఎలా ఉంటాయంటే నచ్చిన దాని కోసం 1, 2 అవర్స్ అయినా పర్లేదు మనం వెయిట్ చేస్తాము పేషెన్స్‌గా. అక్కడ పాసిబిలిటీ ఉందంటే. లేదు మనకు నచ్చలేదు కాకపోతే ఉండాల్సొస్తుందా? చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సొస్తది. మన బ్రెయిన్‌లో మొత్తం ఏమైపోతా ఉంటదంటే నెగెటివ్ థాట్స్ ఇలా తిరిగిపోతా ఉంటాయి. మన బీపీ గూడా అలా పెరిగిపోతా ఉంటది. సో, నచ్చి మీకు ఓకే. నేను స్టాక్ మార్కెట్‌లో సమ్ నాలెడ్జ్ అనేది గెయిన్ జేయాలి. సమ్ ప్రాఫిట్ అనేది మీరు ఫుల్ టైమ్‌గానా లేకపోతే పార్ట్ టైమ్‌గానే వాటెవర్ మేబీ ఒక సెకండ్ సోర్స్‌గా ఉంటుంది అనేసి ఎవరైతే అనుకుంటున్నారో ఇది నేర్చుకోవడానికి ట్రై చేయండి. అందులో ది బెస్ట్ దాంట్లో కంపల్సరీగా మన ఛానెల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఛానెల్ గురించి కాదు, మా కంటెంట్‌కి అంత వర్త్ ఉంది. సో, మీరు అది అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.